హలో కాకా, నమస్తే. అందరు ఎట్లుండ్రు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ ఆర్కేపల్లి మాధవ్. మళ్ళీ ఈరోజు కూడా అదే అంగి మీద అదే తోవాల మీద అనుకుంటున్నారేమో, కానీ మేము ఇల్లు వాకిలి ఇడిచేసి వస్తాం కాబట్టి మేము అవే మెయింటెనెన్స్ చేస్తామంట. వారం 10 రోజుల దాకా అట్లనే ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వేరే ఊరు వచ్చినా కాబట్టి వేరే ఊర్లో ఎట్లా ఉండాలనో మాకు అంత విధానాలు తెలివాయి కాబట్టి మేము వచ్చేసి ఇట్లనే ఉంటున్నాం. కాకపోతే గుర్లు కుంటుపడ్డాయని చెప్పింది కదా నిన్న వచ్చేసి నేను మీకు. ఇగో ఇట్లాంటి ముళ్ళు తొక్కడం వల్లనే ఈ కాలువ కట్ట చూసుకున్నట్లయితే మొత్తం కంపతోనే నిండిపోయిందనమాట. సో ఇదైతే పెద్ద కాలువ అనమాట. ఇది జూరాల డ్యామ్ నుండి పోతుందన్నమాట. ఎక్కడి దాకా ఎండ్ అవుతుందో తెలియదు, కానీ కాకపోతే ఈ గుర్రు కుంటుపడడానికి కారణం, వీటికి ఇన్ఫెక్షన్ అవ్వడానికి కారణం ఈ ముండ్లే అనమాట. ఎనీ టైం ప్రతిరోజు ఈ ముండ్లు తొక్కుకుంటానే తిరుగుతాయి కాబట్టి ఈ గొర్రెలకి కుంటడం వల్ల ప్రాబ్లంలు ఎక్కువవుతాయి అనమాట. రాలేకపోతున్నాయి గొర్రెలు, ఇంకా కొన్ని నడవలేక ఇగో ఇవి ఇక్కడ పోతుంటే అవి ఇంకా అక్కడెక్కడనో వండుకొని అరుస్తున్నాయి. చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్నాయా లేదా గొర్రెలు? వాళ్ళ లాస్ట్లో చివరిలో మార్కింగ్ అయితే చేస్తున్నాను, చూసుకోండి ఇక్కడ. సో అవైతే మొత్తం వెళ్ళిపోయినాక చూడండి. ఇప్పుడు గొర్రె లేచి వస్తుంది, మీకు కనిపిస్తుండొచ్చు. 2 లేచి వస్తున్నాయి. నడవలేక అతి దారుణమైన పరిస్థితిలో ఉండి కష్టంగా వస్తున్నాయి. ఆ గొర్రెలు అయితే వెళ్ళిపోతున్నాయి. మొత్తం కుంటేటివన్నీ వెనకకుండా అనమాట. సో ఇవైతే వచ్చేసి చూసుకున్నట్లయితే అవి అక్కడ దాకా ఉన్నాయి. మొత్తం కుంటేటివి అనమాట. ఈ లాస్ట్ బ్యాక్ సైడ్ కుంటున్నాయి. సో ఈ గడ్డిలా ఉన్న ముందు తొక్కడం వల్ల వీటికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసినా కూడా వాటి కడుపు నింపడానికి మాత్రం ఏం చేయలేకపోతున్నాం. సో ఇది వచ్చేసి ఈ కంప వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి కాలు కుంటడం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చెట్లు కూడా తినడానికి ఆలోచిస్తున్నాయి అన్నమాట గొర్రెలు వచ్చేసి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గొర్రెలు బ్యాక్ సైడ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. కుంటేటివి మొత్తం బ్యాకే ఉన్నాయి, వెనకనే ఉన్నాయి. చూసుకున్నట్లయితే మీకు సో ఇది వచ్చేసి పెద్ద కాలువ. ఈ చెట్లు మొత్తం వచ్చేసి ఏం చేస్తారంటే దారి లేదని చెప్పేసి నరకడం వల్ల ఈ చెట్లు మొత్తం ముళ్ళు రాలుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి వీటికి అందుకనే గొర్రెలు కుంటాడని ఆకలి మీద పోయి తింటాయి, తొక్కుతాయి. అది చిన్న ముళ్ళు ఏదైతే ఉంటుందో అది తొక్కినప్పుడు ఏమనిపించదు. వర్షాకాలంలో కాలు కానీ మెత్తగా అయ్యి రాయి మీద చిన్న రవ్వలు, ఇట్లాంటి రవ్వల మీద కాలు పెట్టినప్పుడు అది వచ్చేసి ఏమవుతుంది అంటే ముళ్ళు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ చేస్తుంది అనమాట. సీము నిండేసి వాటికి నొప్పి సీము నిండేసి ఒకదానికొకటి అట్లా ఇట్లా మన జాలిపాకలా పాకేసి అది ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది అనమాట గొర్రెలకు. సో బ్యాక్ సైడ్ ఎందుకు చూస్తున్నాం అంటే ఇటు సైడ్ గొర్రెలు ఎదురుగానే ఉన్నాయన్నమాట. వాటిని చూసుకుంటూ వెళ్ళాలి. సో అందుకనే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంత ప్రాబ్లం చేస్తుంది అనమాట. మనం మనుషులు అయితే ఎంబటినే తీసుకొని ఎంబటినే ఇంజక్షన్ చేసుకుంటాం అనమాట. వాటికైతే తెలియదు కాబట్టి కొంచెం నొప్పి ఉండగానే మేము ఇంజక్షన్ చేసినా కానీ ఫలితం రావట్లేదు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈరోజు ఊర్ల పరిస్థితి. చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం మొత్తం ఇట్లనే ఉంటుంది వీటి పరిస్థితి. సో ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటాయి, ఇంకా చూస్తూనే ఉండండి మీరు. వీటి ప్రాబ్లం వచ్చినంత వరకు చాలా కష్టంగా ఉంటుంది. వర్షాకాలం మొత్తం పూరా కష్టాలతో వెలదీయాలన్నమాట ఈ గొర్రెలు. ఎంత కష్టం అంటే చెప్పలేనంత కష్టం, భరించలేనంత నొప్పి. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇట్లాంటి నిండు కంప చెట్లు ఉంటాయి కదా, అవి సర్కార్ చెట్లు అంటారు. ఆంధ్రాకి వెళ్ళి జూర్పార్ చెట్లు అంటారు. ఇంకా మేము వచ్చేసి మురికి తుమ్మ చెట్లు అంటాం. ఇగో ఇక్కడ ఎవరన్నా నరుక్కున్నట్లయితే ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు కదా, వీటిని దయచేసి ఒక సైడ్న వేయండి. ఈ కంపని తీసి సైడ్ వేసినా కూడా వర్షానికి గడ్డి మొలుస్తుంది కదా, దాంట్లో తినాలనే ఆతృతతోటి వెళ్తాయి. దయచేసి వాటిని తగలబెట్టేయండి, ఎందుకంటే పనికి రాదు. అవసరం వచ్చినంత వరకు ఇంటికి తీసుకొని పోండి, అవసరం లేనంత వరకు కాల్చి పడేయండి. ఎందుకంటే ఇట్లా గొర్రెలకి అడవిలో తిరిగే జీవానికి మూగ జీవానికి తెలియదు కదా, ఇది కుచ్చితే మాకు ఇన్ఫెక్షన్ అవుతుంది, ముళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనే థాట్ దానికి లేకుంటుంది. కాబట్టి ఇట్లా కంప చెట్లలో మొలిచిన గడ్డి తినాలని పోయేసి అవి తొక్కి
ఇన్ఫెక్షన్స్ అవుతాయి అన్నమాట. వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మాకు కాసే వాళ్ళకు. సో నరికిన వాళ్ళు దాన్ని తగలబెట్టేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, కింద సైడ్లో ముళ్ళు ఉన్నాయి. ఆ గడ్డి అయితే అంత ఎత్తు ఉంది కాబట్టి దాన్ని తినడానికి ఆశతోనే వెళ్తుంది అన్నమాట గొర్రె. దానివల్ల ముళ్ళు కుచ్చి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఫ్రెండ్స్. సో చూడండి గ్యాస్, ఇవి ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి ముందుకు వెళ్ళిపోతాయి. వాటి కోసం నేను ఎదురు చూడాలన్నమాట, ముందుకు పోకుండా. వాటిని ఆపుకోవాలి, వీటి కోసం ఎదురు చూడాలి. ఇవి వచ్చిన తర్వాత వాటిని తోలుకొని పోవాలి. ఎందుకు ఇంత ప్రాబ్లం? ఇవి మొత్తం తగలబెట్టేస్తే ఈ గొర్రెలకి ఇంత ఇన్ఫెక్షన్ అయిన ప్రాబ్లమ్స్ రావు కదా. ఎక్కువ ప్రాబ్లం అంటే ముళ్ళు ద్వారానే, ఇంకొకటి వర్షం ద్వారా. సో ఇక్కడ వర్షం వచ్చేసి ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఇది కొట్టుకుపోయి సంవత్సరాలు అవుతుంది. ఇంత పెద్ద గుంత క్రియేట్ అయింది ఇక్కడ వర్షం నీళ్ళకి. సో అట్లాంటి పరిస్థితులు పొరపాటున గొర్రెలు ఇక్కడ ఉంటే కనుక గొర్రెలు కూడా ఇట్లా పెద్ద కాలువలకి కొట్టుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు చూసుకుంటే ఎంత లోతు ఉందో చూడండి, గుంట కూడా ఇంత లోతైన గుంతలో పడిపోతే గొర్రెల కాలు ఇరిగిపోతాయి. వర్షానికి ఇంత ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. మీరు దయచేసి వీడియోస్ చాలా మందికి చూసేలాగా చేయండి. గొర్రెల కష్టం ఉంటుందో మొత్తం మీ ద్వారా 10 మందికి తెలిసేలా చేయండి. సో మీరు ఇంత కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం. ఆ గొర్రెలని నడుస్తుంటే చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్. గొర్రెపోతు చూస్తుంటే మీరు వచ్చేసి అది ఆ నొప్పి కాగట్లేదు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను వాటిని ఆపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వచ్చి ఈ బ్యాక్ సైడ్ ఉన్న కుంటి గొర్రెలు మొత్తం వచ్చేదాకా ముందులు వేయిపోయిన దానిలో మొత్తం నేను ఆపుకోవాలి ఇప్పుడు. సో అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గొర్రెలు కడుపు నిండా మేత మేయవు, వెనక దానిల కోసం ఎదురు చూడాలి. సో మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా. ఇప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా చేసుకోవాలి?